తింటానంటే ఆశ, కొడతానంటే కోపం. మరి అంతేగా, ఎవరన్నా ఏదన్నా పెడతానంటే చాలు మస్తు అంటే మస్తు ఆశ పెరుగుతుంది. మళ్ళా దాంట్లో నీకు ఖచ్చితంగా ఇస్తా, బరాబరిగిస్తా, ఎవ్వరికి ఇవ్వకపోయినా ఇచ్చినా నీకు మాత్రం పక్క, నా మాట నమ్ము, మనం మాటిస్తే మామూలుగా ఉండదు అని అంటే ఎట్లుంటది ముచ్చట? ఆశలు ఆకాశానికి అంటుతాయి కదా. అయితే ఇక్కడో అన్నకు ఇట్లనే ఆశలు రేపిండ్రు, కానీ ఆఖరికి వచ్చేసరికి ఆగం పట్టించేసరికి ఏం చేసిండంటే నమ్మి నాన పోస్తే పుచ్చి బుర్రలైనట్టే చేసిండ్రు, ఉన్న నమ్మకం కూడా పోగొట్టిండ్రు అని ఏకంగా పంచాయతీ ఆఫీస్ ముందే గుడిసేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గోడు వినవించుకున్నాడు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం ఎనుబాములలో ఉండే ఇగో ఈ అన్న. ఈ అన్నకు 3 ఆడపిల్లలు, ఉండేది ఇగో ఈ గుడిసెల. అయితే ఇప్పటికే 4 సార్ల ఆఫీసర్లు ఊరు పెద్ద మనుషులు వచ్చి నీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందన్నారట, లేని ఆశలు లేపినరట. కానీ ఆయనతో ఫైనల్ లిస్ట్ వచ్చేసరికి ఆఫీసర్లు ఏమంటున్నారో నాటేనండి. నిన్న లాస్ట్ విడతకు వచ్చి నీ పేరు రాలేదు బాబు అంటే ఫోన్ నెంబర్ తీసుకుపోయారు, నా ఈ ఆధార్ కార్డు తీసుకుపోయారు, నా ఇల్లు ఫోటో తీసుకుపోయారు సార్. అదట అసలు ముచ్చట. మరి ఊర్లో ఎవడెక్కిచ్చి చెప్పిండో ఈ అన్న ఇల్లు వీకి ఎవరు పేరు ఎక్కిచ్చిండ్రో గాని పేదరికం కళ్ళకు కనబడుతున్న అన్నకే అన్యాయం చేసిండ్రట. మా అమ్మ మా నాన్న కూలికి పోతేనే మాకు పూటకెళ్తుంది, మేము ఇట్లా పూరి గుడి చేసుకొని బతికేటోళ్ళు మాకేం లేదు. అయ్యలు తెలంగాణ మంత్రులు సూర్యాపేట కలెక్టర్ గారు ఇన్నరా ఈ చెల్లెల బాధ ఎట్లున్నదో జర మీరన్నా స్పందించి ఇల్లు ఇవ్వండి. అసలే వానాకాలం వచ్చింది, దీంట్లో ఎవరు ఉంటారు సారు? ఇంకా హైలైట్ ఏంటంటే ఎనుబాముల ఊర్లో కొందరు పెద్ద మనుషులు ఆల్రెడీ బ్రహ్మాండంగా ఇండ్లు ఉన్నోళ్ళకి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిండ్రట. మరి ఆఫీసర్లు ఏం చేస్తున్నారో ఎందుకు చెకింగ్ చేసుకోలేదో గానీ ఇల్లున్నోళ్ళకి ఇల్లు ఇచ్చి ఇల్లు లేనోనికి ఇల్లు వస్తుందని చెప్పి ఇల్లు గుంజుకున్నాడే గమ్మతిగా ఉన్నది పోండి.